Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఫైనల్గా అయితే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. బ్యాక్ టు స్కూల్ రొటీన్ అనమాట. రేపు వెళ్తున్నారు అనగా ముందు రోజు ఈవినింగ్ నుంచే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఏంటో ఒక రకమైన టెన్షన్ అనమాట మనసులోనే. పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతున్నారు అండ్ ఎవ్రీడే పొద్దున్నే లెగాలి, వాళ్ళని పంపించాలి అండ్ మళ్ళీ మా రొటీన్ చేంజ్ అయిపోతుంది. అలా ఒక ఇది సెట్ అయ్యామే అని అనుకున్నామో లేదో, మళ్ళీ ఏదో ఒకటి కొత్తది వస్తుంది. అబ్బా అని అనిపిస్తుంది. వీటితోటి ఏమంటారు, ఒక రొటీన్ సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేంజెస్ ఎంత కష్టంగా ఉంటుందో అసలు చెప్పలేము. పిల్లలతోటి ఇంత చంటి పిల్లలతోటి చాలా కష్టం మేనేజ్ చేసుకోవడం. అప్పటికి ఇంకా నా అదృష్టం వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళు కాబట్టి ప్రతిదీ నేను దగ్గరుండి చేయాల్సిన అవసరం ఉండదు. కొంచెం హెల్ప్ చేస్తే సరిపోతుంది. ఇంకా అదే కంగారుగా ఉండింది. అలారంలు పెట్టుకోవడము, ఇంకా పొద్దున్నే ఏం వేసుకుంటారు ఇవన్నీ అయితే ముందు రోజు నైటే వాళ్ళకి తీసి పెట్టేశాను అనమాట. అంటే తీసి పెట్టడం అంటే వాళ్ళకి అందుబాటులో పెట్టి ఉంచాను. సో వాళ్ళు ఏంటంటే పొద్దున్న లేవగానే ఎత్తుక్కోకుండా, ఇంకా వాళ్ళకు కూడా ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు అంటే అస్సలు వెళ్ళబుద్ధి కాదు స్కూల్కి. నాకైతే పర్సనల్గా నేనైతే అసలు వెళ్ళడానికి ప్రతిరోజు పేచి చేస్తా, అంత ఇదిగా ఉంటుంది అనమాట. బుడ్డోళ్ళతోనే ఉండాలని అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ అయితే తమ్ముడిని బాగా మిస్ అయిపోతామమ్మా అని ఎన్నిసార్లు అన్నారో లెక్కలేదు. ప్రతిరోజు తలుచుకోవడం అనమాట. ఏంటో హాలిడేస్ ఏమో చాలా ఫాస్ట్గా అయిపోతాయి, స్కూల్కి వెళ్ళే డేస్ ఏమో చాలా స్లోగా అవుతాయి అని అన్నాడు మా పెద్దోడు. అది ఎంత నిజమో నేను చెప్పలేను, అంత కరెక్ట్ అనమాట ఆ మాట. ఈవెన్ నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఇంకా ప్రతి మూమెంట్ని అయితే ఎంజాయ్ చేస్తూ పిల్లలు వీటితోటి బాగా టైం అయితే స్పెండ్ చేశారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి లెగాలి వాళ్ళని స్కూల్కి పంపించాలంటే. ఇంకా లేవగానే నేను పెద్దోడిని లేపక్కర్లా, వాడు సొంతంగా లేచి వెళ్ళి బ్రష్ చేసుకోవడం, ఫ్రెష్ అప్ అయిపోవడం చేస్తాడు. ఇంకా నేనేంటంటే ఇడ్లీలు వేయాలి ఆ రోజు, అందుకని లేసాను. లేకపోతే మిగిలిన పాలు అలాంటివి అయితే పిల్లలే చేసేసుకుంటారు సొంతంగా, నేనేం చేయక్కర్లేదు. సో ఇడ్లీ కాబట్టి నేను ఇంకా లేచి యువతలకు వచ్చాను. నాతో పాటు వీడు కూడా లేచిపోయాడు. అలా కదిలానో లేదో అస్సలు ఆగడనమాట. ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి లేచిపోతాడు. ఇంకా అలాగా లేసాడు. ఇంకా వాడిని కూడా నాతో పాటు అయితే తీసుకుని వచ్చాను. ఇంకా అలానే ఒక చేతితో ఎత్తుకొని ఇంకో చేతితో ఇడ్లీలు అవి పిండి వేస్తున్నా, అందుకనే సరే ఇంకా తీయట్లేదు. బట్ పేజీ అయితే చేయడు. వాడు కూడా ఏంటంటే మార్నింగ్ ఫుల్ ఎనర్జీతో ఉంటాడు అనమాట. లేవగానే మంచి యాక్టివ్గా ఉంటాడు, ఏడవడు, ఏం చేయడు, చక్కగా కూర్చొని చూస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళ అన్నని అక్కని వాళ్ళు తయారవుతూ ఉంటే స్కూల్కి అలా చూస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఉంటారు, తమ్ముడు అది ఇది అని చెప్పి. వాడు చక్కగా వింటూ ఉంటాడు అనమాట వాళ్ళు ఏం చెప్పినా కూడా. బాగుంటుంది. అంటే పొద్దున్నే చాలామంది పిల్లలు లేవగానే క్రాంకీగా ఉండటం అట్లా ఉంటుంది. బట్ వీడు ఏంటంటే మార్నింగ్స్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ చక్కగా కొంచెంసేపు ఆడుకుంటాడు వదిలేస్తే యాక్టివ్గాని. ఇంకా వాడికి ఏంటంటే మనుషులు కావాలి, చుట్టూరు మనుషులు కావాలి, మాట్లాడుతూ ఉండాలి అండ్ వాడితో ఆడుకుంటూ ఉండాలి, వాడితో ఇంటరాక్షన్ అనేది ఉండాలి. అలా ఉంటేనే వాడు హ్యాపీగా ఉంటాడనమాట. లేకపోతే మొదలెడతాడు ఇంకా అరవటము. ఇంకా ఏంటంటే ఆ రోజు నేను చేసే ఎక్స్పెరిమెంట్, నేను కాఫీ పెడుతున్నా. మామూలుగా రోజు ఈయన పెడతారనమాట. ఈయన డ్యూటీ కాఫీ పెట్టడం, మిగిలిన పనులన్నీ నేను చేస్తే అసలు నా వల్ల కాదు ఈ కాఫీ పెట్టడం. ఇంకా నేను ఏంటంటే నైటే పెట్టి ఉంచేయండి, నేను జస్ట్ ఆన్ చేస్తా అంటే ఈయన అన్నారు లేదు నువ్వు ట్రై చెయ్యి అని. సర్లే కదా అని చెప్పి ఇంకా ట్రై చేశాను. పర్వాలేదు, బాగానే వచ్చింది. నేను 4 cups కాఫీకి 5 scoops కాఫీ పౌడర్ వేసాను, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా అని చెప్పి. ఒక్కసారి ఇలా కాఫీ అలవాటు అయిపోయిందంటే ఇలా చేసుకుని తాగటము, అసలు ఏం చేసినా కూడా ఇంకా వేరే ఏమీ ఎక్కట్లేదు. నేను ఒకప్పుడు టీ ఎంత చక్కగా అంటే అసలు టీ తాగటం అంటేనే ఇలా ఉంటుంది అని అనిపించే లెవెల్లో తాగేదాన్ని.
ఇప్పుడు కాఫీ మీద పడ్డాను. అసలు ఈ కాఫీ తాగకపోతే బుర్ర అనేది సెట్ కావట్లేదు అనమాట. మార్నింగ్ లేవటం నాకు కాఫీ పడాలి. ఇంకా నేను ఇడ్లీలో ఆన్ చేసేసి కాఫీ పెట్టేసుకున్నాను. పిల్లలకి అప్పచెప్పాను, వాడిని చూసుకుంటూ ఉండండమ్మా, బ్రష్ చేసుకొని వస్తాను అని చెప్పి. అలా ఉంటుందన్నమాట మదర్స్ పరిస్థితి. ఎంత కాదన్నా ఒక పని చేయాలి అంటే వాడిని ఎవరో ఒకరి దగ్గర అప్పచెప్పాలి. అస్సలు ఉండట్లేదు, ఆగట్లేదు. ఇంక పొద్దున్నే కొంచెం యాక్టివ్గా ఉంటాడు కాబట్టి పిల్లలతోటి ఆడుకుంటూ మాట్లాడుతూ అట్లా వాళ్ళు మాట్లాడుతుంటే వింటూ ఉంటాడు. నేను ఈలోపు బ్రష్ చేసుకోవడానికి అవ్వుద్ది. స్నానం ఇవన్నీ అయితే ఇంక అసలు నాకు చుక్కలే అనమాట. అస్సలు ఉండట్లేదు, ఆగట్లేదు, ఎత్తుకునే ఉండాలి అని అంటాడు. ఏమంటారు వెల్క్రో అంటారు చూడండి, అలా అనమాట. నాకు వేసేసుకోవడం అనమాట, వెల్క్రో వేసుకున్నట్టు. ఇంకా ఎట్లానా అని ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను కానీ పనులు. ఇంకా నేనైతే ఆ రోజు ఇంకా వీళ్ళకి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు పడుకోవాలని డిసైడ్ అయ్యా. ఎందుకంటే నైట్ అస్సలు పడుకోనిలేదు, చాలా అంటే చాలా గోల్ చేశాడు. అస్తమాను ఫీడ్ చేయడం, ఇంకా నిద్రే లేదనమాట. ఒక పక్క తిరిగి పడుకునేసరికి ఏంటో మరి ఆ టైర్డ్నెస్ చాలా టూ మచ్గా ఉంటుంది నాకు. అది వైటమిన్ డెఫిషియన్సీయో లేకపోతే హెచ్బి తక్కువైందో ఏమో నాకైతే తెలియదు. కానీ అసలు ఎన్ని మందులు వేసుకున్నా కూడా వైటమిన్ ట్యాబ్లెట్స్ అది అలానే ఉంటుంది. మేబీ స్ట్రెస్ వలన అని అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్స్ ఇలా కొంచెం ప్రశాంతంగా ఉంటాయి, ఎంత బాగుంటుందో అసలు మైండ్ అంతా. మార్నింగ్ లేవంగానే నేనైతే ఫస్ట్ చేసే పని ప్రేయర్ వినటం, ఒక బైబిల్ వర్స్ అనేది నేను షేర్ చేసుకుంటా అన్నమాట. ఇంకా అది చేసిన తర్వాత ఏ పనన్నా చేస్తాను. ఆ రోజు ఏంటంటే ఇంకా అసలు బెడ్ దిగకముందే చేసేదాన్ని. ఆ రోజు పిల్లలు స్కూల్ టైం అయిపోద్దని చెప్పి లేచి వచ్చి ఇంకా యువతలు కూర్చుని అయితే విని ఆ తర్వాత బ్లాగ్ చేయడం మొదలెట్టాను అనమాట. సో ఫస్ట్ నేను చేసే పని అది. మీరేం చేస్తారు లేవగానే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా. ఇంకా పిల్లలు అయితే చక్కగా బ్రేక్ఫాస్ట్ తినేశారు, దానికి తల దువ్వేశాను. ఇంకా ఈ జాకెట్లు వేసుకుని ఇంకా స్కూల్ వాళ్ళు వెళ్తున్నారంటే నాకు అసలు ఎంత ఇదిగా ఉంటుందో. అసలు వాళ్ళు ఉన్నన్ని రోజులు సరదాగా ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇంకా స్కూల్ మొదలైందంటే పగలంతా అసలుకి సైలెంట్ ఉంటుందన్నమాట. మా కుట్టోడు అరుపులే. ఇంకా అసలు వాళ్ళు వెళ్తున్నారు లేదా నాకు ఆ కార్ ఎంత కోపం వచ్చిందో. అసలు వాక్ ఏరియాలో అలా కార్స్ రాకూడదు ఫస్ట్ థింగ్. వచ్చినా కూడా అలా నడుస్తున్నారు పిల్లలు అని అంటే వెనకాల స్ట్రాలర్ ఉంది, ముందర మా పిల్లలు నడుస్తున్నారు. అలా నడుస్తున్నారంటే కాస్తన్నా ఆగాలి. అసలు ఆగకుండా వెళ్ళిపోతూ ఉంది కారు. చాలా కోపం వచ్చింది నాకు ఆ రోజు. అసలు ఎంత కోపం వచ్చిందంటే ఆ కార్ నెంబర్ నోట్ చేసుకుని కంప్లైంట్ ఇవ్వాలనబుద్ధి అయింది, అంత కోపం వచ్చింది. ఇది బాగాలేదా? అమ్మా ఓకే
ఇంకా మా కుట్టోడు ఏంటంటే లేచిన దగ్గర నుంచి ఒకటే కబుర్లు అనుకుంటూ ఎంత క్లియర్గా చెప్తున్నాడంటే ఒక్కోటి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అసలు మాట్లాడడం. ఇంకా ఆ రోజు వంట చేసేటప్పుడైతే నాకు అసలు బ్లాగ్ చేయడానికి అవ్వలేదు. ఎందుకంటే నేను వెనకాల మ్యాట్లో వేసేసేసి వాడిని ముందర వంట చేసుకుంటున్నాను అనమాట. చాలా ఫాస్ట్గా చేశాను. ఎగ్స్ బాయిల్ చేసేసి ఇంకా ఉల్లిపాయ టమాటా ఇంకా మిన్స్డ్ సోయా ఉంటుంది కదా, అది వేసి కర్రీ చేశాను. సేమ్ ఎగ్ పొరుటు లాగానే ఉంది. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నేను ఫస్ట్ టైం అనమాట అలా ఎక్స్పెరిమెంట్ చేయడం. మామూలుగా ములక్కాయలు వేస్తూ ఉంటాను. ఫ్రీజర్లో ఉన్నాయి ములక్కాయలు, కాకపోతే కట్ చేయలేదన్నమాట. అవి యాస్టీస్గా పెట్టేశాను కవర్లో పెట్టి. సో అది మళ్ళీ డీఫ్రీజ్ అయ్యి మళ్ళీ అది కట్ చేసుకుని కూర చేసుకుని చాలా టైం పడుతుంది. ఇలా తొందరగా అయిపోద్ది కదా అని చెప్పి ఇలా అయితే మిన్స్డ్ సోయా వేసేసి చేశాను అనమాట. బాగా నచ్చేసింది అందరికీ. ఎందుకు అలా చేస్తున్నాను రేటెడ్? ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు? ఎందుకురా పడుకోలేటెడ్గా నువ్వు? ఎందుకురా బజ్జాలేదు? నువ్వు మధ్యాహ్నం పడుకుంటావు కదా, ఎందుకు పడుకోలేదు రా టెడ్గా? ఓట్రా నిన్నే అంటుంది మా అమ్మ. టెడ్డుని కాదా? అక్కడ టెడ్డు ఉంది కదా, పెప్ప ఉంది అక్కడ. ఏంట్రా టెడ్డు నువ్వు మాట వింటలేదేంటి నువ్వు అసలు? బాగా ఎక్కువైపోయింది కుట్టుగోడికి. ఫ్లవర్స్ ఎక్కువైపోయింది కుట్టుషోడికి. ఇప్పుడు వరకు యాక్షన్ చేసావు మరి అని బుజ్జ పడుతుంది. వద్దు 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 అని వండుకు ఏడుపు. ఏడుపు ఎందుకు చెప్పు? దొంగ ఏడుపు ఇది నోట్లో పెట్టుకోవడానికి కదా కదుకుట్ట. ఏం కనిపిస్తుంది నోట్లో పెట్టేసుకుందాం. ఏం కనిపిస్తే అది నోట్లో పెట్టేసుకోవాలి. అది దొరికేసింది, రోజరీ దొరికేసింది. నో 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 తప్పు. టైగర్ అటాక్ చేసినట్టు అట్ట భలే లాగేవరా గుట్టిగా. ఎట్లా ఉంగే షిక్కని లాగేసు వదిలేసి. వద్దమ్మా తప్పు, పెట్టుకోకూడదు. ఇది గుచ్చుకుంటుంది, పోసు నోట్లోకి వెళ్ళిపోద్ది. వద్దు గాడ్, దండం పెట్టుకోవాలి అంతేగాని నోట్లో పెట్టుకూడదు. తప్ప 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 టప్ప 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 టప్ప. ఓడిడు కూటిగాడు, నా క్యూట్లోడు, నా క్యూట్ షోడు ఓడిడు. హలో 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 కూటు దగ్గర అంటారు దాన్ని. ఏది మళ్ళీ అనమ్మ ఒక్కసారి అనమ్మ మళ్ళీ ఒక్కసారి. అవునా? అది ఏడుపా? అది ఏడుపా? విసుక లేకపోతే ఏంటది? కోపమా? ఇప్పుడు ఏం చేద్దామని మరి చెప్పు, ఏం చేద్దామని? ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దామని నువ్వు? ఇక ఆ దుప్పట్లో అవన్నీ నోట్లో పెట్టుకోవద్దు నువ్వు అసలుకి. డేకుట్టు వద్దు, చెప్పి తినరా అసలు మాట. అస్సలు మాట విన్నావు కదా కుట్టుగడే. మొహం మీద పడకుండా మాట్లాడు. అన్న చేశారు
హాయ్ తమ్ముడు, ఎలా ఉన్నావు? చాలాసేపు అయింది మనం కలిసి. మరి తిన్నావా తమ్ముడు? నువ్వు తిన్నావా? ఏం చేద్దాం ఇప్పుడు? ఆడుకుందాం మనం. మరి కంగ్రాచులేషన్స్ తమ్ముడు, నీ పాస్పోర్ట్ వచ్చేసింది. నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు తమ్ముడు. నువ్వు నాకు చాలా ఇష్టం తమ్ముడు. నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు తమ్ముడు. మరి ఇది ఏం చేసావు తమ్ముడు? నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో నువ్వు అన్న 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 అమ్మ అను అమ్మ అను తమ్ముడు. అమ్మ అను మళ్ళీ చూపిస్తా. నా అన్న అను అమ్మ అను అమ్మ అను అమ్మ అమ్మ. నువ్వు రాను అమ్మ అను, నేనంటే మమ్మ అను. మమ్మ అను మమ్మ అను. మా కుట్టోడు చూసారా ఎన్ని యాక్షన్స్ చేస్తున్నాడో. అసలు నేను తిడుతున్నానని చెప్పి ఇండైరెక్ట్గా వాడికి ఎంత అర్థమైపోతుందో అసలుకి. ఇంకా పిల్లలు రాగానే కబుర్లు మొదలు, పోటీల మీద పోటీలు పడి మరి, అంటే ఇద్దరు కలిసి చెప్పకూడదు, మళ్ళీ ఎవరిది వాళ్ళే చెప్పాలన్నమాట స్టోరీలు. ఇంకా దీనికి కోపం వచ్చేసేసి వాడొచ్చి కూర్చుని పోయాడు అని చెప్పి కోపం వచ్చి ఇది వెళ్ళిపోయింది. తర్వాత దీని డ్యాన్స్ ప్రోగ్రామ్ దీందే. నేను అంట్లు సర్దుకోవడానికి అని చెప్పి వాడిని ఉయ్యాల్లో పెట్టి చూసుకోమ్మా అని చెప్పాను. ఇంకా మొదలెట్టిందనమాట. రీసెంట్గా వాడికి ఫేవరెట్ సాంగ్ కుర్చీ మడత పెట్టి సాంగ్ అనమాట. అది పెట్టి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది, వాడు అలా చూస్తూ ఉంటాడు దాని. ఇంకా ఈలోపు నేను అక్కడ యువతలకు వచ్చి పని చేసుకుంటూ ఉంటాను. ఇంకా చాలా అంట్లు అలానే ఉండిపోయినాయి షింక్ నిండా పొద్దున్నుంచి. ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత కానీ నేను చేసుకోవడానికి అవ్వదు. పాపం ఈయనేమో ఆఫీస్ పని ఒక చేత్తో ఎలా చేసుకుంటారు చెప్పండి. అప్పటికి నేను ఈ మధ్యన పెడుతుంటే ఈయన దగ్గర కీబోర్డ్ నొక్కేస్తున్నాడు అనమాట ఇష్టం వచ్చినట్టు. అది కూడా నేను వీడియో తీశాను, మీతో షేర్ చేస్తాను నెక్స్ట్. దాంట్లో ఒక రీల్ పెట్టాలని అనుకుంటున్నా దానికి ముందరే, అందుకని అది పెట్టిన తర్వాత మీతో నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అది ఈ వ్లాగ్లో అయితే టెడ్డీ బేర్ని తిడుతున్నట్టు వాడిని అంటుంటే ఇండైరెక్ట్గా వాడి రియాక్షన్ చూసారా? మీకేమనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రోజుల్లో పిల్లలు అసలు టూ మచ్ క్లవర్గా ఉంటున్నారు. ఇంకా వీళ్ళు ఈ జనరేషన్ పిల్లలు ఇంకా అసలు తట్టుకోలేం వాళ్ళ తెలివిని. ఈ పెద్ద పిల్లలు ఇద్దరుని ఇంత తెలివిగా వాళ్ళు కాదు. వీడు అసలు మామూలుగా చుక్కలు చూపించడేమో అని అనిపించింది నాకైతే. వాడు రోజు రోజుకి ఏంటంటే పెరిగిపోతుంది అనమాట తెలివితేటలో. ఊహ తెలిసిపోతుంది, అన్నీ తెలిసిపోతున్నాయి. అసలుకి తిడుతున్నట్టు అనమాట ఇలాగ అనుకుంటూ. ఇంకా ఎందుకులేండి ఈ జనరేషన్ పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలని ఎంత అనుకున్నా కూడా మన వల్ల కాదు. వాళ్ళు చెప్పిన మాట మనం వినాల్సిందే. వీళ్ళిద్దరు కాబట్టి పెద్దోళ్ళు, నేను ఇప్పటికీ తిడుతున్నా కూడా వాళ్ళు అలా పడి అమ్మ అలా కాదమ్మా ఇలా కాదమ్మా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడైతే అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాడో లేదో నాకు గ్యారంటీ లేదు. ఇంకా అన్నంట్లు సర్దేసేప్పటికి నాకు అయిపోయింది. పైగా ఈ మధ్యన నీళ్లు తాగట్లేదు నేను ఎక్కువ. అది గుర్తుపెట్టుకుని మరి ఇది కూడా నీళ్లు తాగుతున్నా అనమాట గ్లాస్లోని. ఎందుకంటే అసలు ఎంతసేపు పని, వీడిని చూసుకోవడం, కదలకుండా ఉండాలి. వాడు పడుకుని ఉంటే వాడిని పట్టుకునే ఉండాలి, కదలకుండా. కదిలేనా లేచిపోతాడు. ఇంకా నిద్ర ఇంపార్టెంట్ కదా మెయిన్ అన్నిటికన్నా. ఇంకా వాడికి అలవాటు అయిపోద్ది, అలా అయిపోద్ది ఇలా అయిపోద్ది అని చెప్పి అనుకునే ముందర వాడికి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హెల్త్ అండ్ నిద్ర. సో అలా కదలకుండా ఉంటున్నా అనమాట.
ఇదండి ఈ బ్లాగ్కి ఎలా ఉంది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కొత్తగా చూస్తున్నారంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't.